పుష్ప 2 ఎలా ఉందా? అల్లు అర్జున్ అంటే ఎలా ఉందా? కాదు బ్రో, పోలీసులు కొడుతున్నారు, ఎందుకు ఎంత అభిమానం? అసలు ఈ రోజు ఇంటికి వెళ్తారా? వాళ్ళలో బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడంటే ఎవరు పేరు చెప్తారు? వారు వన్ సైడ్ చేసే వాళ్ళు ఏమంటారు? అల్లు అర్జున్. బ్రో, రష్మిక అల్లు అర్జున్ రొమాన్స్ ఎలా ఉంది? జాతర సీన్ ఎలా ఉంది? సినిమా ఎన్ని రోజులు ఆడితే? ఇండియాని రికార్డులు బద్దలు కొట్టేది ఎవడో? మాఫియా గ్యాంగ్ లీడర్ ఎవడో? బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవరు? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? ఇన్ని రోజులు ట్రోలింగ్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, పెద్ద మాట కాదు, నోట్లో పెట్టేసి నట్టుగా. అంటే ఈ సినిమాతో ట్రోలింగ్ చేసిన వాళ్ళందరికీ సమాధానం చెప్పారా? ఏంటి హైలైట్ ఏంటి అసలు? డాన్స్ హైలైట్ ఉందన్నా, స్టెప్స్ హైలైట్ ఉన్నాయన్నా, అన్ని సాయనా. ప్రతి ఒక్క హీరో రాజమౌళి లేనిది హైప్ కాలే అన్న, కానీ మా బన్నన్న సుకుమార్ తోటి హైప్ అయిపోయింది అన్న. ఇది చాలన్న, మాకు ట్రోలింగ్ గీలింగ్ ఇవన్నీ మాకు సంబంధం లేదా అన్న. మా బన్నన్న మంచిగా ఉండు, మమ్మల్ని మంచిగా ఉంచండి, అది చాలన్న. హైలైట్ ఎవరో చెప్పండి. 5,000 crores అన్న సినిమాలో ఓవరాల్ గా హైలైట్ బన్నన్న అన్న. ఆయన యాక్షన్ కి ఆయనకి పేరు పెట్టాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు లేడీ గెటప్ ఒకటి వేసుకున్నాడు అల్లు అర్జున్, అది చూస్తున్నప్పుడు థియేటర్ లో నీకు ఎలా అనిపించింది? అన్న గంగోత్రి సినిమాలో లేడీ గెటప్ వేసిరని చాలా మంది ట్రోల్ చేసిరు, అవునా కాదా? ఇప్పుడు ఆ లేడీ గెటప్ తోటే ఇండియాని షేక్ చేస్తున్నా మా అన్న, అది చాలన్న మాకు. ట్రోలర్స్ కి మొత్తం సమాధానం దొరికింది అన్న. ట్రోలర్స్ కి ఖాళీ ట్రైలర్ తోటే సమాధానం దొరికింది అన్న. సినిమా చూస్తే చచ్చిపోతారు ఇక, అంతే ఇక. చెప్పటికి కూడా ఇప్పుడు ఈ టైంలో కూడా షో రిలీజ్ అయినా కూడా ఇప్పటికీ బైకాట్ పుష్ప అంటూ కొంత నెగిటివిటీని కావాలని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా కొట్టుకెళ్ళిపోతా ఈ తుఫాన్ లో. అన్న తుఫాన్ ముంగట ఏది ఉన్నా అన్న నీటి వెళ్ళిపోతుంది. తుఫాన్ ముంగట ఏది దేవుడు వచ్చినా ఆగడన్న, తుఫాన్ తుఫానే కాదు. ఇప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, అంతలా కొడుతున్నారు, మీకు దెబ్బలు తగులుతున్నాయి, అయినా వెళ్ళరా మీరు? ఇంకా అన్న అభిమానం అంటేనే అదన్న, అభిమానం అంటేనే అది ఫస్ట్ థింగ్. ఇంకా అల్లు అర్జున్ అన్న కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు. అల్లు అర్జున్ అన్న మాకు కుత్తేనే పెట్టలే ఆర్మీ అని చెప్పేసి, డాడ్ ఫ్యాన్స్ కాబట్టి మాకు ఆర్మీ అని పెట్టిండు అన్న. ఆర్మీ అనే ట్యాగ్ మీద కూడా కొంచెం బయట నెగిటివిటీ స్టార్ట్ అయింది కదా అన్న. అయ్యో అన్న, ట్రోలర్స్ ఏం పని? అదే పని, ఒకళ్ళ మీద ట్రోల్ చేయడం. వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళు ట్రోల్ చేసుకుంటే వాళ్ళు ఎదుగుతుండే అన్న. పక్కన మీద ట్రోల్ చేసి ఏమొస్తుంది చెప్పాలకి? ఏదో యూట్యూబ్ లో ఫేమ్ కావాలి, రివ్యూలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు, అంతేగాని బనానా గురించి ట్రోల్ చేసి అలా ఫ్యాన్స్ చూస్తారు అన్నట్టు ఆలోచిస్తారు. కానీ ఓపెన్ గా చెప్పాలంటే ట్రోలింగ్ ఏదో తమాషాకు చేస్తున్నారు వాళ్ళు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంత దమ్ము ఉంటే ముంగట వచ్చి వేయమని ట్రోల్, అప్పుడు మేమేందో చూపిస్తాం వాళ్ళకి, అంతే. ఎవరైనా చెప్తారా సినిమా ఎలా ఉంది బాస్? ఓకే, రైట్ రైట్. చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో మీ అందరూ బండి గారిని చూడడానికి వచ్చారా? టికెట్ లేకుండా సినిమా చూసా ఉంటే కదా నువ్వు? కాదు, థియేటర్ లో చాలా గట్టిగా తొక్కిసలాట జరిగిందంట. చాలా మంది పోలీసులు ఉన్నారు, ఎవరికి ఏం కాదు, చాలా సీరియస్ అయిందండి ఇద్దరికి. ఒకరైనా పడిపోయి అన్కాన్షియస్ లో ఉన్నాడు. అలా అంటే అల్లు అర్జున్ గారు ముందే వస్తున్నారు తెలుసు, వాళ్ళు కొంచెం ముందే వచ్చింటే బాగుండు కదా. అంటే ఇంకా తెలియదు, కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు.
సో ఓవరాల్ గా పుష్ప 2 కి రేటింగ్ ఎంత ఇస్తారు చెప్పండి. కన్నులో ఉంటది బుల్లెట్, దింపిండి అందరికి రాకెట్. గెటప్ వేసుకోవడానికి ఎంత ఖర్చయింది? గడప వేసుకోవడానికి 5,000 ఖర్చు అయింది, కానీ చేతికి ఉంగరాలు లేవు, లేదు ఇగ్గు లేదు. అవన్నీ నా గెటప్ లో మైనస్ పాయింట్స్ అయితే అవి. కానీ అభిమానం అభిమానం అంటే మనకి తెలియదుగా, మామూలుగా ఉండదు. మా కంపెనీలో ఎదవలు ఉన్నారు, వాళ్ళు మనకి శాలరీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ మైనస్ అయ్యాయి. లేకపోతే పుష్ప ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో అయితే మాత్రం పూనకాలు నా క్యారెక్టర్ అయితే రావడం జరిగింది, చాలా బాగుంది. పుష్ప 2 హిట్, బ్లాక్ బస్టర్ ఇవన్నీ మేము మాకు తెలుసు, మాకు అర్థమైపోయింది. వాట్ అబౌట్ పుష్ప 3? I am not the director of the movie. I am not the hero of the movie. I am the only fan. ర్యాంపేజ్ ఉందా లేదా? ర్యాంపేజ్ అంటే నీకు చెప్పడం అంటే ఇప్పుడే ఇన్వాల్వ్ చేస్తున్నా. పుష్ప 3 అనేది ర్యాంపేజ్ అనే ఒక దీంట్లో ఉంటది, కానీ మీ అందరికి చెప్తున్నా పుష్ప 3 ఉంటదా లేదా అనేది పక్కన పెడితే పుష్ప 2 అయితే మాత్రం నీ అవ్వ నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మామూలుగా లేదు. పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చెప్పబోతున్నాడు, చూపించబోతున్నాడు. సెకండ్ హాఫ్ లో నా క్యారెక్టర్ తర్వాత సినిమా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటది. అందుకే అల్లు అర్జున్ గారు వెళ్ళిపోవడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, నా కాన్సెప్ట్ అంటే నేనేం చెప్తున్నా అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చేది, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, చాలా బాగుంటుంది. ఏడుస్తాడు, నా క్యారెక్టర్ ఏడుస్తాడు. అంటే పుష్ప ఎందుకు ఏడుస్తాడు అనేది నా క్యారెక్టర్ లోనే రివీల్ అవుద్ది. నా అంటే నేనే పెద్ద ఇప్పుడు అందరికి పెద్ద డౌట్ ఏంటంటే, అంటే సినిమా చూస్తారు, ఆ గంధపు చెక్కలతో ఆ కాల్చిన శవం ఎవరిది? అది ఎవరిది అంటే ఫస్ట్ హాఫ్ లో మనకు చూపించలే. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ లో మనకు చూపించలే. సరే, ఫస్ట్ పుష్ప ది రేస్ అదంతా కూడా ఎర్రచందనం చుట్టూ తిరిగింది. పిల్లం మాట వింటే ఎలా ఉంటుందో పుష్ప చెప్తాడు. మీ ఆడవాళ్ళు కూడా మమ్మల్ని ఎందుకంటే పుష్ప రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తావా చేయదా? పుష్ప అంటే ఫ్లవర్ కాదు, అలాగే ఫైర్ కూడా కాదు.